ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ అత్యంత అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ బడ్జెట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, సామాజిక నైతికతను, రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడము నిజంగా హర్షించదగ్గ విషయం. ఇదే బడ్జెట్లో అటు విద్యార్థుల కొరకు, అటు యువకుల కొరకు అనేక రంగాలలో విద్య, వైద్య, ఉపాధి, పారిశ్రామిక నైపుణ్య రంగాలలో కూడా వారికి వెసులుబాటు కలిగే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడము ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా బలహీన వర్గాల కోసం దాదాపు 11,405 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరొకసారి ఈ బడ్జెట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అయితే కాస్ట్ సెన్సస్ చేశాము, ఏ విధంగా అయితే 42% రిజర్వేషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా ఈ విధంగా బలహీన వర్గాలకు నిజమైన న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరొకసారి ఈ బడ్జెట్ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా కేవలం ఈ బడ్జెట్ ఆర్థిక కేటాయింపులే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో వనరులు అన్ని కూడా అన్ని వర్గాల వారికి సమానంగా చేరాలని చెప్పి బట్టి విక్రమార్క గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయాస చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బడ్జెట్ ద్వారా ఖచ్చితంగా దళిత, గిరిజన, బహుజన మైనారిటీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని చెప్పి మరొకసారి ఈ బడ్జెట్ ద్వారా నిరూపించబడింది. అదేవిధంగా ఈ బడ్జెట్ ను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి, దానికి అన్ని విధాలుగా తోడ్పాటును అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేబినెట్ సహచర మంత్రులకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.